సభాధ్యక్షులు పోలేటి పార్వతీశం గారికి, ఈనాటి విశిష్ట అతిథి, సాంస్కృతిక బంధు, నేను సుమారు ఒక 35 సంవత్సరాలుగా చూస్తున్నాను కొండలరావు గారిని. 35 సంవత్సరాల క్రితం నేను చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు. ఆయన ఆరోగ్య రహస్యం ఏమిటని ఇప్పుడు అడిగితే, సాంస్కృతిక కార్యక్రమాలు, వీటితో పగలంతా వ్యాపారం, సాయంత్రం అయితే ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా సంతోషంగా ఉండటమే కారణం. ఆయన 100 ఏళ్లకు పైగా ఇలాగా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ, ఎందుకంటే కళల్ని పోషించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. మరి అటువంటిది ఇన్ని సంవత్సరాలుగా మరి ఆయన కళారాధన, కళాకారులకు ప్రతి నెల సహాయం చేయటం, ఇది డబ్బున్న వాడి వల్ల కాదు. డబ్బుతో పాటు మంచి మనసు, కళాకారులంటే గౌరవం ఉన్న అతి కొద్ది మందికే మరి భగవంతుడు సత్సంకల్పం ఇస్తాడు. వారికి నా ధన్యవాదాలు. అలాగే వల్లీశ్వర్ గారు, వారి బ్రదర్లా భుక్తా గారు అని చెప్పి నాకు ఒక 40 సంవత్సరాల పైగా ఎంతో సన్నిహితులు. అప్పటి నుంచి వల్లీశ్వర్ గారు, ఈనాడు వల్లీశ్వర్ గారుగా నాకు చాలా బాగా తెలుసు. నా మిత్రులు రాజశేఖర రెడ్డి గారికి కూడా చాలా వ్యక్తిగతంగా ఎంతో అభిమానించే పాత్రికేయులు వల్లీశ్వర్ గారికి, మద్దాల రఘురామ్ గారు, ఈయన కూడా ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా మా సుబ్బరామరెడ్డి గారు, మేము, నారాయణ రెడ్డి గారు ఇక్కడే ఎన్నో కార్యక్రమాల్లో, ఆ రోజుల్లో నేను పూర్తిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు, అంటే ఇటువంటి కార్యక్రమాలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాలుగా నేను ఒక 5 ఏళ్ళు అయితే ఢిల్లీలో ఉండిపోవటం, ఆ తర్వాత ఎక్కువగా నియోజకవర్గానికి పరిమితం అవటం వలన నేను ఈ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొలేకపోయా. బట్ రఘురామ్ గారు, రామరాజు గారు, రామారావు గారు అందరితో చాలా చక్కటి సుపరిచయం. ఎప్పటి నుంచో యువకుడు డాక్టర్ లక్ష్మణ్ అండ్ అసలైన ఈరోజు కథానాయకుడు, మరి తన అక్కినేని గారి మీద ఉన్న అవ్యాజ్యమైన అభిమానంతో 100 సినిమాల గురించి రాస్తూ, అక్కినేని నాగేశ్వరరావుకి అత్యంత ఆప్తుడైన కొండలరావు గారికి ఆయన కావ్యకన్యని మరి ఆయనకి అంకితం ఇవ్వటం, ఈ కార్యక్రమంలో నాకు ఒక 1 మంత్ బ్యాక్ ఎప్పుడో చెప్పారు ఆయన, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, నేను ఎక్కడున్నా తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తాను రామారావు గారు అని చెప్పి నేను ఆయనకి చెప్పి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావుకి నాకు చాలా చక్కటి స్నేహం. ఎన్నోసార్లు అక్కినేని నాగేశ్వరరావుతో రవీంద్ర భారతిలోనే కాదు, మా ఇంట్లో, వారింట్లో ఎన్నోసార్లు కూర్చోవటం. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా నటుడు, ఆయన పద్మ విభూషణుడు, దాదాసాహెబ్ ఫాల్కే, ఆయనకి రాని అవార్డులు లేవు. కానీ ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఒక మహా జ్ఞాని, నాస్తిక తత్వం ఆయనకు ఉన్నప్పటికీ ఆ నాస్తికత్వంలో అత్యద్భుత ఆస్తికత్వం కూడా ఆయన మాటల్లో ప్రస్ఫుటిస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈస్ ఎ జీనియస్. జీవితాన్ని, అంటే ఆయన ఇటువంటి చదువులు, డిగ్రీలు లేకపోయినా కూడా జీవితాన్ని, జీవిత సారాన్ని సంపూర్ణంగా
ఆపోసన పట్టిన ఒక జ్ఞాని, ఒక ఋషి అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పి నేను ఆయనతో ఉన్న నా ఎన్నోసార్లు జరిగిన ఇంటరాక్షన్లో ఈజ్ ఏ లైబ్రరీ. ఆయన 90వ పుట్టినరోజు వేడుకల్లో చాలా ఆనందంగా పాల్గొన్నాం. ఆ తర్వాత అనుకోకుండా విధి పెద్దాన్ని మన నుంచి దూరం చేసింది. కానీ 90 సంవత్సరాల వయసులో కూడా ఆయన పళ్ళలో ఒక పన్ను కూడా పెట్టుడు పన్ను లేదు. ఆయన ఆరోగ్యం అంత మంచి ఆరోగ్యం. ఆయన కనీసం ఒక 10 సంవత్సరాల ముందే మరి ఆయన్ని మనం కోల్పోయాం. కానీ ఆయన చిరంజీవి. ఎప్పుడు సెప్టెంబర్ 20 నుంచి ఒక వారం రోజుల పాటు అందరూ కూడా హైదరాబాదులో మరి అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. సో ఆ రకంగా ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా అక్కినేని నాగేశ్వరరావు ఆయన అభిమానుల గుండెల్లో చిరకాలం ఆయన శాశ్వతంగా ఉంటారు. కొండలరావు గారు లాంటి ఎంతోమంది అభిమానుల్ని మరి ఆయన ఓన్ చేసుకున్నారు. కుటుంబం అందరికీ ఉంటుంది. కానీ మరి ఇటువంటి దాకా చెప్పారు పార్వతీశం గారు, ఒక వ్యక్తి లేనప్పుడు ఇంకెవరి మెప్పు కోసం మనం చేస్తాం. అలాంటిది మరి అక్కినేని నాగేశ్వరరావు 2014లో మనకు దూరమైనప్పటికీ ఇంకా ప్రతి సంవత్సరం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఆయన లేనప్పటికీ కూడా అంత అద్భుతంగా చేయటం చెప్పాలి. చాలా చోట్ల మనం చూస్తాం కుటుంబ సభ్యులకు కూడా వల్ల కాదు. ఆ ప్రేమ, ఇటువంటి ప్రేమ పాత్రల్ని సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు ధన్యులు అని చెప్తూ, నాగేశ్వరరావు మీద ఇంతకుముందు కూడా ఎస్వి రామారావు గారు చాలా పుస్తకాలు లేదంటే పీఠికలు చాలా రచించారు. ఆయన కావ్య రచన, ఎందుకంటే సినిమా రంగంకి ఒక ఎన్సైక్లోపీడియా రామారావు గారు. సో కాబట్టి ఆయన రెస్ట్ తీసుకోకుండా ఆయన సముపార్జించిన ఆ జ్ఞానం అంతా కూడా అక్షర రూపం చేయాలని, దాన్ని పుస్తక రూపంలో తీసుకురావడానికి మా కొండలరావు, నేను అలాగే అందరూ ఆయనకు అండగా ఉంటారు. అంతా కూడా గ్రంథస్థం చేయవలసిన, సినీ రంగ సారాన్ని గ్రంథస్థం చేయవలసిన బాధ్యత రామారావు గారి మీద ఉందని తెలియజేస్తూ, కొండలరావు గారు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని, ఎందుకంటే ఆయన చేసేది కళాకారులకి ఒక ఉత్సాహం ఇవ్వటం, ఆయన కలిసి వచ్చేది లేదు. బట్ కళాకారుని గౌరవించాలి, కళలు ఉండాలి. ఒక సమాజం సంస్కృతిలో కళలు ఒక ముఖ్య భాగం అనే ఉద్దేశంలో ఆయన చేస్తున్న ఈ కళారాధన నిరంతరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.